కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నాలుగో సింహమే పోలీస్ అనే సినిమా డైలాగ్ కి అచ్చం సూట్ అయ్యే విధంగా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో సిపి శ్రీనివాస్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నారు. సందీప్ షాండిల్య అనంతరం బాధితులు చేపట్టిన సిపి శ్రీనివాస్ రెడ్డి ముక్కుసూటిగా విధులను నిర్వహిస్తున్నారు. విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ సిబ్బందిని ఏకకాలంలో ఒకేసారి ట్రాన్స్ఫర్స్ ను సస్పెన్షన్లను చేసి పోలీసుల గుండెల్లో గుబులు పుట్టించారు సిపి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ నుంచి మొదలు పై అధికారుల వరకు సిబ్బందిని పూర్తిగా బదిలీ చేశారు. ఇందులో ఎస్ఐలు, ఏఎస్ఐలు, పీసీలతో పాటుగా హోంగార్డులు కూడా ఉన్నారు. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేసేందుకు కొత్త వారిని నియమిస్తూ కూడా ఉత్తర్వులను జారీ అయ్యాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కార్ డ్రైవింగ్ కేసులో చోటు చేసుకున్న పరిణామాలతో పాటుగా మరిన్ని వివాదాలను పరిగణలోకి తీసుకొని ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా షకీల్ కుమార్ కేసులో కీలక సమాచారం బయటికి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇక తాజా ఆదేశాల నేపథ్యంలో బదిలీ అయిన వారంతా కూడా సిటీ ఆర్మడ్ రిజర్వ్డ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు పంజాగుట్ట పిఎస్ కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు. వీరంతా రిపోర్టు చేసి విధుల్లో చేరనున్నారు. హైదరాబాద్ లో సంచలనం రేకెత్తించిన హిట్ అండ్ రన్ కేసులో తాజాగా మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్ వాహే ఉన్నారు. ఇక నిందితుడు సాహిల్ ను తప్పించడంలో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్టుగా భావిస్తున్నారు. తాజా అరెస్టులతో కలిపి ఈ కేసులో నిందితుల సంఖ్య 8కి చేరింది. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్కి పారిపోయిన ప్రధాన నిందితుడు సాహిల్ తో పాటు అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. బోధన్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ప్రేమ్ కుమార్ ఇటీవలే నిజామాబాద్ కు బదిలీ అయ్యారు. విధుల్లో చేరాల్సిన ప్రేమ్ కుమార్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 23న అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ BMW కారు అతివేగంగా నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడిని తప్పించేశారు. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ ప్రమాదానికి కారణమని పంజాగుట్టలో కేసు నమోదు చేయించారు. నిజామాబాద్ లో సిఐ ఫోన్ లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో మాట్లాడిన కేసు తారుమారు చేయడానికి సహకరించినట్లుగా దర్యాప్తులో బయటపడింది. స్టేషన్ నుంచి సాహిల్ ను విడిపించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. నిందితుల సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగానే షకీల్, ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్లుగా ఆధారాలు లభించాయి. కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారనే అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన సాహిల్ ను ముంబైకి పంపించడంలో షకీల్ అనుచరుడైన అబ్దుల్ వాహే పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. నిందితుడిని వదిలేసి ఇన్స్పెక్టర్ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ఉద్దేశపూర్వకంగానే అసలు నిందితుడి స్థానంలో మరొకరిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హిట్ అండ్ రన్ కేసు మాత్రమే కాకుండా పలు వివాదాలలో పంజాగుట్ట పోలీసుల తీరు వివాదాస్పదంగా ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే సిపి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 53 మంది SHOలకు స్థలం కలిగించింది. ఇక ఈ మేరకే నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు లైవ్ ద్వారా. ఇన్నారెడ్డి. థ్యాంక్ యూ శిరీష. ప్రస్తుతం మనం శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తెలంగాణలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో మరుగున పడి అంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకోలేకపోయారు. ఎంతప్పటికీ తమ కులపోళ్ళు, తమకు సంబంధించిన వ్యక్తులు
తాము ఏం పని చేస్తే ఏం చెప్తే చేస్తారు అని చెప్పన్న నేపథ్యంలో కావాల్సి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వెలుగులో రాకుండా చేసిన నేపథ్యం. అయితే ఎప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారం చేపట్టగానే శ్రీనివాస్ రెడ్డి గారిని ఇమీడియట్గా హైదరాబాద్ అంటే టోటల్గా హైదరాబాద్ కమిషన్ అనేది చాలా కీలకమైంది. ఒక పక్కన సైబరాబాద్ మరోపైన రాచకుండా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కమిషన్ చాలా కీలకమైన కమిషన్ కాబట్టి దానికి కమిషనర్గా శ్రీనివాస్ రెడ్డి నియమించడం రేవంత్ రెడ్డి తీసుకున్న మొట్టమొదటి నిర్ణయంలో ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఒక ఐపీఎస్ ఆఫీస్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఒక రకం చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ సింగమలై. అంటే మనం సినిమాలో పాత్రలు చూస్తుంటాం, ఆ పాత్రలు ఓన్లీ సినిమాటిక్గా మాత్రమే ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి, తర్వాత న్యాయాన్ని కాపాడటానికి వాళ్ళు ఎంత తెగబడి పనిచేస్తారో, ఎంత ప్రాణాలకు తెగించి పనిచేస్తారో అన్నది సినిమాల్లో చూపించే సింగమలై. కానీ ఇక్కడ మనకు హైదరాబాద్ కమిషనర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, సింగమలై శ్రీనివాస్ రెడ్డి అంటే మనం ఆ పేరు ఎందుకు మెన్షన్ చేస్తున్నాము అంటే నిజంగా ఒక ఎఫిషియెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కనుక రంగంలో దిగితే, ఒక ఎఫిషియెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కనుక లా ప్రకారం ప్రజలకు సంబంధించి ప్రజల కోసం ప్రజల గురించి పనిచేసే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కనుక పనిచేస్తే ఆయన పనితనం ఎలా ఉంటుంది, ఆ పనితనం వల్ల ఎంతమంది ఏ రకంగా సేఫ్ అవుతారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ రకంగా మనం చూసాం పంజాగుట్టలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు, తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసులు ఫైల్ చేయకుండా ఇబ్బంది పెట్టవాలండి. సో ఇలాంటి నేపథ్యంలోనే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపుగా ఒకేసారి అంటే హెడ్ కానిస్టేబుల్ మొదలుకొని హోంగార్డ్ వరకు కూడా మొత్తాన్ని సస్పెండ్ చేసిన ఘనత ఆయన ఒక్కడికే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి రిస్క్ చేయాలంటే ధైర్యం ఉండాలి, అలాగనే కమిట్మెంట్ ఉండాలి. తాను ఏమైతే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా తన భుజం మీద స్టార్స్ వచ్చినప్పుడు ఏమైతే హామీ ఇస్తాడో, ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజలను ఉద్దేశించిన ప్రజల వలన మనం ఈరోజు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చామని చెప్పేసి దాని మీద ఆయన ఎప్పుడైతే హామీలు ఇచ్చారో దాని ప్రకారమే ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా సామాన్యుడు అనేవాడు అంటే అసలు జనరల్గా పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు, ఎవరైనా ఇబ్బంది పెట్టడం వలనో, లేకపోతే బాధ వలనో, లేకపోతే ఇంకేదన్నా ఇష్యూస్ వలనో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్కి వస్తారు. అలాంటిది అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఎవరైనా సరే సామాన్యుడి పక్షం నిలబడకుండా వాళ్ళు స్వలాభం కోసం కనుక ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షించేది లేదు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పని మొట్టమొదట కొంతమంది ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చరిత్రలోనే అంటే ఇండియా చరిత్రలోనే ఒకేసారిగా 50 మంది పైబడి పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి వివిధ పోస్టింగ్లు ఇవ్వడం, తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక శ్రీనివాస్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. ఈరోజు హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, తర్వాత అంటే మనం ఒకటే అని కాదు, ప్రతి ఇష్యూలో కూడా శ్రీనివాస్ రెడ్డి తన బ్రాండ్ ఇమేజ్, బ్రాండ్ మార్క్ అంటే ఆయన గొప్పగా పొగిడే ఉద్దేశం మనకి లేదు. కాకపోతే ఆయన యొక్క చర్యలు ఎలా ఉన్నాయంటే ఒక సామాన్యుడి పట్ల కనుక డిపార్ట్మెంట్ అనేది నిర్లక్ష్యం వహిస్తే ఒక ఉన్నతాధికారి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి లాగా ఉంటే ఖచ్చితంగా మన న్యాయ వ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం, ఒక భరోసా కలుగుతుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అందుకే మనం రాజ్ న్యూస్ వేదికగా సింగమలై శ్రీనివాస్ రెడ్డి అని మనం ఎందుకు పెట్టామంటే ఎస్ ఆయన దుర్మార్గుల పట్ల, నిర్లక్ష్యంగా ఉన్నవారి పట్ల, అక్రమార్కుల పట్ల ఒక సింగమలై లాగా ఆయన తన బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ, అంటే బ్రాండ్ ఇమేజ్ కూడా కాదు, పబ్లిక్కి సర్వీస్ చేయాలంటే, పబ్లిక్లో ఉన్న ప్రజలకు సంబంధించిన వ్యవహారంలో పనిచేయాలంటే ఖచ్చితంగా ఇలా ఉండాలి. మన హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న వర్క్ ఏవైతే ఉందో ఈ రకంగా ఆయన యాక్షన్ దిగాలని చెప్పి తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా దీంట్లో ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఇంత ఇన్వెస్టిగేషన్ లోతు దర్యాప్తు అవుతుందంటే పైన ఉన్నది ఎవరు? సింగమలై శ్రీనివాస్ రెడ్డి. సో ఎస్ ఆయన ఉండబట్టి ఆయన పర్యవేక్షణలో ఎక్కడ కూడా అంటే ఏ కార్నర్లో కూడా చిన్న సమాచారం వచ్చినా దాన్ని సీరియస్గా తీసుకొని డెవలప్ చేసుకుంటూ అక్కడ ఫోన్ ట్యాపింగ్లో జరిగిన పిన్ టు పిన్ వ్యవహారం అంతా కూడా బట్టబయలు చేయగలిగారు కాబట్టి ఈరోజు ఎంతమంది మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అంటే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవాలంటే కొంచెం వెనుకంజ వేస్తారు. కారణం
వాళ్ళు చెప్పే పనులు వాళ్ళు చేస్తుంటారు. తర్వాత వాళ్ళు కావాల్సిన వ్యక్తుల్ని ఆయా ప్రాంతాలకు సంబంధించి అంటే డివిజన్ల వారీగా సపోజ్ బంజారాస్లో ఎమ్మెల్యే ఉంటే తన ఎమ్మెల్యే మనుషులు పెట్టుకోవడం, జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే ఉంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తనకు కావాల్సిన వ్యక్తులను పెట్టుకోవడం, ఈ రకం కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు చేసే అక్రమాలకు వీరు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏమి అనలేరు. కానీ ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఒక పోలీస్ ఆఫీసర్ సీరియస్గా పనిచేస్తే, సిన్సియర్గా పనిచేస్తే, ఒక లా అండ్ ఆర్డర్లో ఉన్న సెక్షన్ ప్రకారం పనిచేస్తే ఎలా ఉంటుందో చెప్పటం కాదు, చేసి చూపించాడు. కాబట్టే ఈరోజు మనం సింగమలై శ్రీనివాసరెడ్డి అని చెప్పుకోగలుగుతున్నాం. ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చే ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రస్తుతం డ్యూటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఒక ల్యాండ్ మార్క్ బ్రాండ్ ఇమేజ్గా ఆయన్ను చూసి నేర్చుకోవాలి. ఆయన కనుక ఫాలో అయితే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పదు అన్నది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక పక్కన రాజకీయ నాయకులు కావచ్చు, మరోవైపున సామాన్య జనం కూడా ఈయన చేసే పనులు కావచ్చు, ఈయన ప్రజల పట్ల చూపిస్తున్న శ్రద్ధ కావచ్చు, ఎవరైనా సరే సామాన్యుడి పట్ల కనుక నిర్లక్ష్యం వహిస్తే అడ్డంగా వాళ్ళని సస్పెండ్ చేస్తున్న విధానం కావచ్చు. అంటే మనం పనిచేసేది ప్రజల కోసం, ప్రజల డబ్బుతో పనిచేస్తున్నాం, వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి. కానీ ఎవడో డబ్బులు ఇచ్చాడనో అక్రమాలకు అడ్డంగా సపోర్ట్ చేస్తే నీ పని అడ్డంగానే ఉంటుంది, నిన్ను సస్పెండ్ చేయడమే కాదు నీ మీద చర్యలు కూడా తప్పవు అని చెప్పేసి అన్న మెసేజ్ పోతా ఉంది. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 12 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ప్రస్తుతం 6 మీద చర్యలు కొనసాగుతున్నాయి, ఇంకొక 6 రెడీగా ఉంది. ఇవన్నీ చేయగలుగుతున్నారంటే శ్రీనివాసరెడ్డి గారి డైరెక్షన్లో వెస్ట్ జోన్ డీసీపీ చేస్తున్న దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిజాలు చూస్తుంటే ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ వర్క్ చేస్తే ఇలాగే ఉంటుంది, ఇలాగే అక్రమార్గం గుట్టు రట్టవుతా ఉంది. అవతల వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, ఎంత పలుకుబడినా ఉండొచ్చు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కనుక తన డ్యూటీ తాను సిన్సియర్గా చేస్తే అక్రమార్కులను వాళ్ళ గుట్టు రట్టు చేయడంలో కావచ్చు, తర్వాత నిజాలు వెలికి చేయడంలో కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్లుగా వీళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ 3 కమిషనరేట్లో కూడా, హైదరాబాద్ కమిషనరేట్లో జరిగిన ఏ ఇన్సిడెంట్లో కూడా ప్రజలకు న్యాయం జరగకపోతే ఉన్నతాధికారులకు డైరెక్ట్గా వెళ్ళి చెప్పినా కానీ, తర్వాత ఎప్పుడైతే శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే సిపిగా వచ్చాడో ఎస్బీని అలర్ట్ చేశాడు. ప్రతి పోలీస్ స్టేషన్లో డే టు డే ఫిర్యాదు ఎలా ఉంది, ఎలా స్పందిస్తున్నారు, ఏ రకంగా యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ప్రజలకు సపోర్ట్గా ఉన్నారా లేదా, ఏ రకంగా పనిచేస్తున్నారు అని చెప్పిన ప్రతి విషయాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎవరైనా లైన్ దాటారో అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళు కనుక అడుగు పెట్టారో ఇమీడియట్గా వాళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపలనే సస్పెన్షన్ ఆర్డర్ టేబుల్ మీద ఉంటుంది. అంటే శ్రీనివాసరెడ్డి కనుక తలుచుకుంటే, అంటే ఆయన కింద పనిచేసే వ్యక్తులు, ఆయన ఎప్పుడైతే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడి కోసమే పనిచేయాలి. రాజకీయ నాయకుడి కోసమో లేకపోతే రాజకీయ పరపతి కోసం పనిచేస్తే మాత్రం చర్యలు తప్పవు అన్న విషయమే కాకుండా, ఒకసారి పోలీస్ దృష్టికి కనుక ఒక విషయం వస్తే, పోలీస్ ఆఫీసర్ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంతటి వ్యక్తులైనా సరే తీగలాగి డొంక కదిలిస్తమే కాదు, వాళ్ళని 3 చెరువులు నీళ్లు తాగిచ్చే ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని చెప్పడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా సింగమలై శ్రీనివాసరెడ్డి చేస్తున్న చర్యలే దీనికి ప్రధానమైన కారణం చెప్పుకోవచ్చు. ఎప్పటికీ కూడా ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ లాగా ఉండిపోతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఒక సింగమలై శ్రీనివాసరెడ్డి అనేది ఒక ఇమేజ్ అలా నిలబడిపోతుందని కూడా మనం రాజ్ న్యూస్ వేదికగా పబ్లిక్ చెప్పదలుచుకున్నాం. శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.